భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఉస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్నాబాద్లోని విద్యా సంస్థలన్నీ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కు గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న రాత్రి 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో ఏబీవీపీ కార్యకర్త సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యను కొంతమంది దుండగులు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది, కత్తులతో పొడవడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో ఉన్న విద్యా సంస్థలన్నింటినీ బంద్ నిర్వహించడం జరిగింది. ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి, అరెస్ట్ చేయాలి. దేశంలో ఒకవైపు ఆపరేషన్ కగారో నడుస్తుంటే కొంతమంది మేధావి వర్గం శాంతి చర్చలు జరపాలని చెప్తున్నారు. మరి ఈరోజు ఏబీవీపీ కార్యకర్త పైన కొంతమంది తెలియని దుండగులు దాడి చేస్తే ఈరోజు శాంతి చర్చలు జరపాలని ఎవరు ఏ సామాజిక వర్గం కూడా మాట్లాడడం లేదు. వెంటనే ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి, వాళ్ళను రిమైండ్కు తరలించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఉస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఇక నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున 8 గంటలు సాయంత్రం 8 గంటల ప్రాంతానికి ఆదిత్య అనే జిల్లా కన్వీనర్ని ఒక్కనే చూసి ఈ యొక్క ముగ్గురు కమ్యూనిస్టు దుండగులు కావాలనే కత్తులతోని ఆ యొక్క ఆదిత్య పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేస్తూ వీళ్ళు అంటారట, మీరు కమ్యూనిస్టులను కుక్కలను తిడతారా, నక్సలైట్ ను లుచ్చాలని తిడతారా, ఇప్పుడు ఎట్లా తిడతారు చూడండి, నీకు కాలిన కొడతా అని చెప్పేసి ఆ యొక్క సావుల ఆదిత్య అనే కార్యకర్తని పొడవడం జరిగింది. అని ఇప్పుడు ప్రస్తుతము హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఏమైంది, కమ్యూనిస్టులు వచ్చారా, మీరు శాంతి చర్చలు కావాలంటారు, అడవులకి వెళ్ళి సమాజంలోకి రానంటారు, ఇప్పుడు మీరు శాంతి చర్చలు చేయాలని చెప్పేసి మీరు ఈ దాడికి పాల్పడతారా అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఎక్కడున్నా కానీ కమ్యూనిస్టులు వచ్చారా, మీరు ఎక్కడున్నా కానీ అడవులలో ఉన్నా కానీ మీ మీద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. మీరు ఆ జనజీవనంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల విద్యార్థులను చంపుకుంటూ అక్కడ ఉన్న ప్రజలను చంపుకుంటూ మళ్ళీ ఈ విద్యార్థి సమాజంలో విద్యార్థి నాయకులను కూడా చంపుతూ ఉన్నారు. వీరిపైన ఈ కమ్యూనిస్ట్ లుచ్చల పైన ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దేని పక్షాన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేనికి వెనుకడబోదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ యొక్క కమ్యూనిస్ట్ లుచ్చాలకు ఒకటే చెప్తా ఉన్నాము, ఎన్నుకుండి చంపడం కాదురా లుచ్చాలారా, దమ్ముంటే ఇదే ఉస్నాబాద్ సెంటర్లో ఉంటాం, ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మీరు మాతోని లొల్లికి రండి, మీకు అంత శాంతి చర్చలు అద్దనిపిస్తే డైరెక్ట్గా వచ్చి మాతోని కొట్టాడని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.